హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పల్లెటూరు కుర్రోడు బ్లాగ్స్. ఈ రోజు అయితే సాయంత్రం అయితే పొలం కాడికి అయితే వచ్చాను. మా పొద్దున్నే వచ్చి చూసుకొని పోయాను. 2 రోజులు అవుతుంది. కరెంట్ వైర్లు అయితే తెగిపోయి ఇంతవరకు అయితే సబ్ స్టేషన్ వాళ్ళు అయితే పట్టించుకోలేదు. ఎక్కడ చూసిన పైరు అయితే ఎక్కడ పడితే అక్కడ ఎండిపోయినది. మా నీళ్లు లేక చూస్తున్నారు కదా, నా వెనకైతే మొత్తం ఎండిపోయి ఉన్నది. సబ్ స్టేషన్ వాళ్ళు అయితే ఇంతవరకు అయితే రెస్పాన్స్ అవ్వలేదు. 2 రోజులు అవుతుంది గాలి వాన వచ్చి, ఇంతవరకు అయితే రెస్పాన్సే లేకుండా ఉండదు మామ. చూస్తున్నారు కదా, నా చుట్టూ ఉన్న పొలం మొత్తం అయితే ఎండిపోయినది. రేపైతే మేము మందులు వేయాలి. ఈరోజు అసలు మందు కొట్టుండాలి. నీళ్లు లేక అయితే గమ్మునైతే అయిపోయాం మామ. 2 రోజులు అయితే అవుతుంది గాలి వాన వచ్చి, ఇప్పుడు వరకు అయితే ఒక్కరు కూడా పట్టించుకోలేదు మామ. నీళ్ళు అయితే ఎక్కడ చుక్కగా లేవు కైలలో, మొత్తం అయితే ఎండిపోయింది. సిలికిలుగా అయితే కైలు అయితే ఏర్పడిపోయినాయి మామ నీళ్లు లేక. ఈ తోపుట అయితే ఇబ్బందులు అయితే పడతా ఉన్నాం నీళ్లు లేక. ఆ వాన రాకపోయినా కరెంటు బాగుంటా ఉంటుంది, బాగానే నీళ్ళు వచ్చి ఉంటాయి. ఈ వాన గాలి వచ్చి మొత్తం అయితే చెడగొట్టేసింది మామ. ఇప్పుడైతే సబ్ స్టేషన్ వాళ్ళు అయితే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు మామ. 2 రోజుల నుంచి అయితే కరెంట్ లేకుండా అయితే ఇబ్బందులు పడిపోతా ఉన్నాం నీళ్లు లేక. ఈ 2 రోజుల నుంచి ఇప్పుడైతే ఈ రోజు మందు కొట్టి ఉండాలి, దాన్ని కూడా ఆపేసామో. మందు కొట్టేది కూడా లేకుండా పోయింది. ఈ తోపుట అయితే జరుగుతా ఉంది మా. సబ్ స్టేషన్ వాళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఈ తోపుట అయితే నిర్లక్ష్యంగా అయితే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ.